హాయ్ అండి. చిన్నపిల్లలు నార్మల్‌గా ఇంటి ముందు క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా! సో, పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఇంటి ముందు ఆడకండి, బాల్ వచ్చేసి ఎవరికైనా తగులుతుంది అని చెప్పేసి చాలామంది ఈ విధంగానే చెప్తూ ఉంటారు. అదే 40 ఇయర్స్ ఉన్న ఒక వ్యక్తి ఇంటి ముందు క్రికెట్ ఆడుతూ ఉంటే, ఒక ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారంటే, ఇంటి ముందు ఆడకండి అని చెప్పారనమాట. అదే కోపంలో పెట్టుకొని ఆ 40 ఇయర్స్ ఉన్న వ్యక్తి తన ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మరి ఆ ఇంటి వాళ్ళపైన అటాక్ అయితే చేయించారనమాట. పాపం ఇంటి ముందు లాక్కొచ్చి మరి కొట్టేశారు. ఇంకా వాళ్ళైతేనా ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళి కంప్లెయింట్ కూడా ఇచ్చారనమాట. ఎవరైతే 40 ఇయర్స్ వ్యక్తి ఉన్నారో అతను ఒక కానిస్టేబుల్. తనకు ఒక పోలీస్ జాబ్ ఉంది అన్న అండతో ఏం చేస్తున్నాడంటే, నేనేం చేసినా చెల్లుతుంది అన్న ఉద్దేశంతో తను వాళ్ళపైన అయితే కొట్టడం అలాంటివన్నీ కూడా చేశాడనమాట. ఇది ఇన్సిడెంట్ వచ్చేసి అనంతపూర్‌లో అయితే జరిగింది. మరీ ఇంత ఘోరంగా ఉన్నారేంటి పోలీసులు. ఎవరైతే భద్రత కల్పించాల్సిన పొజిషన్‌లో ఉన్న వాళ్ళే ఈ విధంగా ప్రవర్తిస్తే నార్మల్ పీపుల్‌కి ఎప్పుడు జస్టిస్ దొరుకుతుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంటి ముందు ఆడొద్దు అని చెప్పడంలో ఏం తప్పుంది? ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఆడొద్దు. ఎందుకంటే ఆ బాల్ వచ్చేసి ఎక్కడ ఎప్పుడు ఎలా తగులుతుంది అన్న విషయం అయితే ఎవరికీ తెలీదు కాబట్టి ఆడొద్దు అన్నది కరెక్టే. మనం చిన్నపిల్లలకే చెప్తూ ఉంటాం కాబట్టి పెద్దవాళ్ళకి చెప్పడంలో ఏం తప్పు లేదు. అంత వయసున్న ఒక వ్యక్తి ఎక్కడైనా స్టేడియంలో అయినా ఆడుకోవచ్చు కదా! ఏదైనా పెద్ద ప్లేస్ చూసి అయితే ఆడుకోవచ్చు కదా! అక్కడ ఆడడం ఏంటి మరీ ఘోరంగా ఆడడం. ఇంకా దానికోసం గొడవ పడి మరి గొడవ పడితే పడ్డారు. వద్దు అని చెప్పినందుకు అది మనసులో పెట్టుకొని అలా ఇంట్లో ఆడవాళ్ళని లాక్కొచ్చి మరి కొట్టడం అనేది కరెక్ట్ కాదు కదా! మీరేమంటారు? కామెంట్ చేయండి. ఆ పోలీస్ కానిస్టేబుల్ చేసింది కరెక్టా? మీకేమనిపించింది? కామెంట్ చేసి చెప్పండి.